అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చాట నాన్ బాచి గోచియా గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? కొంబయా ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ కి వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసా వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ చేశారా? యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാര. കുട്ടാ ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? ഹേയ് మామా ఎన్నాళ్ళైందో చూసి. రే బాచి ఎలా ఉన్నావు? బాగున్నారా? నీకే పెళ్ళైపోతుంది. అచ్చా ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. వణకం వణకం. సార్ మేము వెళ్తాం సార్. యూ క్యారీ. మీరు వెళ్ళండి. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മങ്കണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. ఛాయ నో థ్యాంక్స్. ఛాయ అయిపోయి ఇలా ఉందేటిది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా. హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఎనుగులతో తొక్కిచ్చేస్తా. అమ్మాయిది ఆంధ్రాని, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసావరా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. కర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. నా ఫ్రెండ్స్ ని చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఈయన మా మావయ్య. నేను నారాయణ. నమస్కారం అంకల్. నమస్తే. అల్లుడు గారు సీల్ తీయని స్కాచ్ బాటిల్ ఫ్రెష్ గా ఉన్నారు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్టొదిలి లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. She is the rocking girl. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. వాడు బాచి, నా క్లాస్మేట్. హలో. నమస్తే. హలో. ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. రే బాచి, నువ్వు చెప్పేది నిజమా? మందు కొడితే కిక్ ఎక్కడం ఎంత నిజమో, మనోడి మనసులో అమ్మాయి ఉంటాం అంతే నిజం. వదిలేరా, అనుకునే జరగవు. రే లక్కిని డిక్కీలో పెట్టుకుని వచ్చావురా నువ్వు. లేకపోతే అమ్మాయి ఇక్కడ తెరలేమంటే. లేలే ఏనగ కమా. ఎక్కడికి రా? విడిదేంటికి. ఎందుకురా? నువ్వు నీ లవ్ ని కలుసుకోవడానికి, నేను నా లవ్ ని చూసుకోవడానికి. రే, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. దా, ఈ రోజుల్లో చేతులు సెల్ ఫోన్ ఎంత కామనో అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ అంత కామన్ రా. కేరళ వాడు కరెక్ట్. అంతెందుకు, పెళ్లికి ముందు పావని కూడా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏ నా పర్లేదా? పద పద. లాస్ట్ బెగ్ లో కంపెనీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో వెళ్తే బాగోదేమో రా. పొందులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించుకొని వెళ్తామా? పద పద. మొత్తానికి ఆ బొట్టికి బుచ్చి బాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే. చీరలు డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవులు నోర్మి. మళ్ళీ మన కాలేజ్ గుర్తొస్తున్నాయే. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తే కుప్పలు అంటుకుంటాయి. చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి. ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది,
ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ డేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనే వాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడెందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే, ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. రే ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మెడికల్ స్టోర్ లో ఇడికి పని ఏంటి? ఏంట్రా కొన్నావు? ఏ లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. ఇదేంటి ఇక్కడ? అబ్బా మామా, దామ సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మామా మళ్ళీ దోమ. కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొల్లు గారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హే పవని, హాయ్. నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. రా 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 రా. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్ ఏంటి? బోటింగ్ బోటింగ్. ఓ, ఉండు, వస్తున్నాడు. రాబే. నేనెందుకు? పదవి చెప్తాను. నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలనుకొని నా కాలు గోకేస్తున్నారు. సారీ. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో, రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కుట్టానంటే బాయ్. ఏసాలేళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం మైండ్ సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి చెప్పగలిగానండి. అవునా? మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. అయ్య బాబాయ్, డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీగా రెడ్. ఏ పావని, ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడకి కూర్చుంటావా నువ్వు? మా వాళ్ళకి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పదే వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధి వస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయిందే మోళే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ మ్యాటర్ అదా? అదే. రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోమన్నాడు. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనికి పోయావా? ఏంటి అనేది వెదవా, బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే, వీడి గురించి వదిలే. నీ బొట్టెక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే
లైట్ తీసుకోమంతా అంటే ఆ అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. బాళ అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. ఎవ్వరో రూల్స్ తప్పకూడదు. ఇప్పుడు మీకు వచ్చిన చీటీల్లో ఏం రాసుంటే అది మీరు చెయ్యాలి. చేయలేకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే అంతాక్షరం అనుకున్నా. నువ్వు ఇంకా హమాప్కే హే కొందరే ఉండిపోయావు. ట్రెండ్ మారింది ఫిలాంత్ర పగడి. ఆ జొల్లు గారు, జలంధర్ గారు ఫస్ట్ మీరే. జోక్ కేసి నవ్వించాలి. అబ్బో ట్రై చెయ్యి. ఒక ఏనుగు ఒక చేవ రెండు కలిపి బైక్ మీద వెళ్తున్నాయి. ఒక బస్ వచ్చి గుద్దేసింది. ఏనుగు చచ్చిపోయింది కానీ చేవ చావలేదు. ఎందుకు? చేవ హెల్మెట్ పెట్టుకుంది. అర్థమైంది. గోడకుచ్చి పవన్ కళ్యాణ్ పాటకు పెద్ద ఎన్టీఆర్ లాగా డాన్స్ చెయ్యాలి. సాంగ్ స్టార్ట్. ఇల్లా నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కంట దారుణం. శీర్షాసనం వెయ్యాలి. గట్టిగా విసిల్ వేయాలి. గట్టిగా విజిలేయాలి. అబ్బే పర్వాలేదండి. సూపర్మెన్ గారు, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమీ లేదండి. నేను కేరళ అంతా సైట్ సీయింగ్ కుమ్మేద్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తారా?